హాయ్ అండి. హాలిడేస్కి ఇంటికి వస్తే కాలు ఇంట్లో నిలుస్తుందా? ఎక్కడో ఒక చోటుకి వెళ్ళాలి, ఏదో ఒకటి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే మా ఊర్లో పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అట్లాగే షిప్ యార్డ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మా ఇంటికి దగ్గరలో షిప్ యార్డ్ చాలా దగ్గర అనమాట. సో అది చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అయితే ఆ రోజు మార్నింగే వర్షం పడింది, ఇంకా వాతావరణం అంతా చల్లబడిపోయింది. ఇక బయటకు వెళ్దామని మా బుడ్డోళ్ళకి చెప్తే ఫుల్ జోష్ మీద ఉంటారు. ఎంతసేపు బయట తిరగడం అంటే బాగా ఇష్టం. సరే అని మా పోర్ట్కి వెళ్తున్నాము. పోర్ట్కి వెళ్ళే దారిలో మీకు ఒక విషయం చూపిస్తాను. అయితే చాలామంది సీ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఎండి చేపలు, ఎండి రొయ్యలు బాగా ఇష్టపడతారు. సో చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆ స్మెల్ ఉంటే కూడా తినేదాన్ని కాదనమాట. ఇంట్లో వండేవాళ్ళు కూడా కాదు, చాలా రేర్గా మా నాన్నమ్మ కోసం చేసేవాళ్ళు. ఇదిగోండి చూసారా, ఎండు రొయ్యలు మొత్తం రోడ్డు మీద ఎలా వేసి ఆరబెట్టారో. అయితే మనం ఎండు రొయ్యలు వండేటప్పుడు అది నానబెట్టినప్పుడు చాలా ఇసుక వస్తూ ఉంటుంది, మట్టి వస్తూ ఉంటుంది, ఏంటబ్బా అని అనుకునే వాళ్ళం కదా. సో దాని మేకింగ్ ప్రాసెస్ అయితే మనం పెద్దగా చూడము. అయితే నాకు ఈరోజు నా కంట్లో పడింది ఇది. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా షూట్ చేశాను అనమాట. సో ఎండు రొయ్యలు మొత్తం రోడ్డు మీద ఎడపెడ ఇలా వేసేసి చక్కగా ఎండబెట్టేస్తున్నారు. దాని మీద మేకలు, గేదెలు ఎన్నెన్నో తిరుగుతున్నాయి. అయినా సరే అవేం మనకు తెలియదు కదా. ఇవన్నీ నీట్గా మళ్ళీ శుభ్రం చేసి చక్క నీట్గా ప్యాకింగ్ చేసి మనకు అమ్మేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఎవరిని ఏం తప్పు పట్టట్లేదు. సో వాళ్ళ మేకింగ్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది కావచ్చు. ఇదంతా మళ్ళీ తీసిన తర్వాత నీట్గా శుభ్రం చేసే మనకి ఇస్తారు. ఇంత ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గాలికి వచ్చి పడుతూ ఉంటాయి. సో బట్ ఫైనలీ మనకి ఎండు రొయ్యలు కూడా చాలామంది తింటాము, హెల్త్కి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దాంతో. సో వాట్ ఎవర్, నేనైతే ఫస్ట్ టైం చూసాను కదా, అందుకే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా. ఈ ఏరియాలో వెళ్తుండగా చూస్తే పక్కన ఇలా పెద్ద పెద్ద బోట్లు అయితే కనిపిస్తాయి మనకి. ఆ పక్కనే కనిపించే వాటర్ అంతా కూడా సముద్రం పాయ అనమాట. ఈ బోట్లన్నీ ఏమైనా రిపేర్లు ఉన్నా, పెయింట్లు వేసుకోవాలన్నా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో ఇక్కడ అన్ని రిపేర్లు చేసుకొని మళ్ళీ దాన్ని ఏమన్నా ఉంటే సర్దుకొని లగేజ్ సో డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతారంట. నాకు తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ రాళ్ళన్నీ కూడాను కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చి పెట్టినవి ఇక్కడ. సో వర్షం పడటం వల్ల బాగా వాటర్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఈ ఏరియాలో చాలామంది మత్స్యకారులే ఉంటారు కదా. వచ్చే దారిలో చాలా చెరువులు కనిపించాయి. ఇంకా వెళ్ళేటప్పుడు చూడాలి, ఎక్కడన్నా చేపలు పడతారేమో, ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నా, చూద్దాము. సో ఇది వచ్చేసి అక్కడ ఆఫీస్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ది, షిప్ యార్డ్ వాళ్ళది. సో ఇక్కడ మొత్తం అంతా వాటర్ నిలిచిపోయి ఎక్కడికక్కడ దారంతా ఇలా బురద బురద అయిపోయింది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అయ్యేంత వరకు కొంచెం ఇలాగే ఉంటుంది. అది కూడా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం బురద ఎక్కువగానే ఉంటుంది. అది కూడా సీ ఏరియా కదా, ఇంకా ఎక్కడ కాలు వేసినా జారిపోతాము, చాలా జాగ్రత్తగా నడవాలి. సో ఒకసారి అక్కడ దాకా వెళ్ళొద్దామని ఏదేమైనా సరే డిసైడ్ అయ్యి మేమైతే వెళ్ళామన్నమాట. అయితే రోడ్ బాగాలేదు కదా, నేను బై వాక్ వస్తాను, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను. ఏమంటా అన్నాను, ఆ బురదలో స్ట్రక్ అయిపోయాను నేను, నడవడానికి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పోర్ట్ ఏరియా కాబట్టి ఇలా పెద్ద పెద్ద రోడ్లాగా కడుతున్నారు ఒక సైడ్ నుంచి. సో మనం సినిమాల్లో చూస్తాం కదా, షిప్స్ వచ్చి అక్కడే ఆగుతాయి, చేపల లోడ్ ఎత్తించడం, దింపడం అలాంటివన్నీ జరుగుతాయి ఇక్కడ. సో లోపలికైతే వచ్చేసాము. ఆ దారి వేరేలాగా ఉంది, కొంచెం డిఫరెంట్గా. ఇంకా ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళగానే మనకి పాత షిప్పింగ్ యార్డ్ ఏరియా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మొత్తం చేంజెస్ చేసి ఇప్పుడు కొత్తగా మారుస్తున్నారు. ఇంకా స్టిల్ ప్రాసెస్లో ఉందన్నమాట. మనం వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వచ్చింది చూడడానికి. నేను అనుకున్నాను సముద్రమే ఉంటుంది అనుకున్నా. యాక్చువల్గా ఇది కంప్లీట్గా సముద్రం కాదు, కానీ సముద్రం పాయ అనమాట. అంతకుముందు కూడా ఇదంతా వాటర్ ఉండేది కాదంట, అంత ఇసుక ఉండేదంట. సో అప్పుడెప్పుడు మన రామారావు గారి సినిమా దేవుడు చేసిన మనుషులు షూటింగ్ ఇక్కడే జరిగిందంట, మా హస్బెండ్ చెప్పారు. మనకి ఇలాంటివి అసలు తెలియదు అనుకోండి. ఇంకా ఇవన్నీ వాటర్ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు, సముద్రం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే వాటర్ వచ్చాయంట. కానీ ఇప్పుడు మాత్రం చాలా లోతుగా వాటర్ వచ్చేసినాయి, ఇంకా దిగితే అంతే సంగతులు. సో ఈ బోట్లు, షిప్పులు అన్నీ కూడా ఇక్కడ హాల్ట్ అనమాట.
ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రం వేట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారంట. వాటర్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో అసలు. అయితే చిన్న చిన్న బోట్లు ఉన్నాయి, ఇందులో కూర్చోవడానికి ట్రై చేశాను, బోట్ ఏమో ఊగిపోతుంది. ఇంకా అలాంటి రిస్క్ ఏం చేయొద్దులే, అసలు ఇక్కడ కూడా చాలా లోతు ఉంటుందంట. అందుకనే కళ్ళతోటి చూసి వచ్చేసాను నేను. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం వినాయకుడి నిమజ్జనం కూడా జరిపించేవాళ్ళంట. ఇక్కడ వరకు వాటర్ ఉండే కాదు, కొంచెం ముందు దాకా వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే అలాంటివి ఏం చేయట్లేదు. ఇంకా మేము కాసేపు ఉండేసి వెంటనే తిరిగి వచ్చేసాం అనమాట. ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. సో వచ్చేదారిలో పక్కనే ఇలా చిన్న చిన్న సముద్రం పాయలు ఉన్నాయి. సో అక్కడ ఏమున్నాయో చూద్దామని క్యూరియాసిటీతో నడుచుకుంటూ వస్తున్నా. ఇంకా దారి పొడుగుతే చిన్న చిన్న శంఖాలు, ఎక్కడికక్కడ బుడ్డి బుడ్డి పీతలు కనిపిస్తున్నాయి. ప్లెజెంట్గా వాతావరణం మాత్రం అద్దరిపోయింది. అసలు వెళ్ళి అక్కడ షిప్లో కూర్చుందాం అనుకున్నా, కానీ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నంత కూల్గా లేదు. దగ్గరికి వెళ్ళిపోతే కాలు జారిపోతుంది, కింద పడితే ఇంకా ఎటు నుంచి ఎటు వెళ్తాం కూడా తెలీదు. ఇంకా అందుకే నేను అసలు మట్టిలోకి వెళ్ళే ధైర్యం చేయలేదన్నమాట. అక్కడే నుంచొని చూస్తున్నా. వెళ్ళిన రోజు వెదర్ అయితే అద్దరిపోయింది, కానీ ఈ లొకేషన్ అంతా ఇలా చూస్తే నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట ఫొటోస్. ఈ లొకేషన్ చూడగానే నిజంగా మీకు కూడా అలా అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. మట్టిలో కింద చూస్తే ఇక్కడ చిన్న చిన్న పీతల్లాగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి పీతలు కాదు, అంటే ఒంటికన్ని పీతలు అంట, ఏదో ఒంటికన్ను రాక్షసుడిలాగా. ఇవి తినడానికి పనికిరావు, భూమిలో అలా తిరుగుతూ ఉంటాయి. కొంచెం ముందుకొచ్చి చూస్తే ఈ బురదలో మట్టిలాగా ఉంది, కానీ వెళ్తే మొత్తం అంతా జారిపోతే కాళ్ళు. ఆ చిన్న చేప ఎలా తిరుగుతుందో చూడండి. చాలా ఉన్నాయి. మనం మాట్లాడే మాటలకి ఆ సౌండ్లకు కూడా అవి కనబడకుండా లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక తిరిగి ఇంటికైతే బయలుదేరిపోయాము. వెళ్ళే దారిలోనే ఒక చోట ఇలా చేపలు పడుతున్నారనమాట. ఈ చేపలు ఫ్రెష్గా పట్టిన బుట్టలో భలే ఎగిరి గంతులేస్తున్నాయి. ఆ బుడ్డోడు ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు చేపలు పట్టడానికి. అదేంటో నేను వచ్చే వరకు కూడా చేపలు పడినాయి అంట. సరే నేను లైవ్లో చేపలు పడడం చూద్దాం అనుకుని వెయిట్ చేస్తుంటే 2-3 సార్లు వేశారు నేను ఉండగా, కానీ ఒక్క చేప కూడా పడలేదన్నమాట. ఇంకా ఆ బుట్టలో ఉన్నవన్నీ ఎక్కువ జల్లలు ఉన్నాయి. సో అవి మేము పెద్దగా తినము, చిన్న చేపలు. ఇంకేమన్నా వస్తే తీసుకుందాం అనుకున్నా, కానీ ఒక్కటి కూడా పడలేదు. బ్యాడ్ టైము. సో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే ఇంకో పెద్ద ఆయన వలేస్తున్నారు. ఈయన కూడా అంతే, చాలాసేపు వెయిట్ చేశాను ఈయన దగ్గర. యాక్చువల్గా మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము, 12-1 ఆ టైంలో. పొద్దున్నే వస్తే కనుక ఆ టైంలో బాగా వేస్తారంట వలలు. సో అప్పుడు మనకి ఫ్రెష్ చేపలు చాలా పెద్ద పెద్ద దొరికేస్తాయి. ఇందాక మనం వెళ్ళిన షిప్ యార్డ్ దగ్గర ఆ బోట్లన్నీ ఆగాయి కదా, సో అక్కడ కూడా పట్టినవి బోట్లు వస్తాయంట. సో అక్కడికి వెళ్తే చాలా బల్క్లో కొనుక్కుంటే మనకి చాలా కాస్ట్ తగ్గిద్ది మార్కెట్ రేట్ కంటే. సో ఇక్కడ ఈయన చాలా జాగ్రత్తగా వల అయితే స్లోగా లాగుతున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక్కటి కూడా పడలేదు. నేను అడిగానని పాప ఆయన ఓపిక్గా చాలాసేపు అటుపక్క ఇటుపక్క మార్చి వల వేశారు. అయినా సరే ఒక్కటి కూడా పడలేదన్నమాట. ఇంకా నేను రాకముందు ఆయన కొన్ని చేపలు పట్టారు. సో అవి చూపిస్తానంటే చూద్దామని వెయిట్ చేశాను. ఇంకా చిన్న బుట్ట ఉంది, ఆ బుట్ట భలే క్యూట్గా ఉందన్నమాట. ఇక ఆ బుట్ట మొత్తం తిరిగేశారు. అందులో కొన్ని ఫిష్లు అయితే ఉన్నాయి. ఈ పెద్దగా కనిపించేవి చైనా గురకలంట. మనం ఎప్పుడూ తినలేదు, మనకి తెలిసినవి ఒక 2-3 రకాల ఫిష్లే. ఇంకా చిన్న చిన్నగా కనిపించే చేపలేమో జల్లలు. ఈ పక్కన ఒక బుడ్డ టైగర్ రొయ్య కూడా ఉంది. ఇంకా మిగిలిన 2 ఫిష్లు చిన్న చిన్నవి ఏంటో డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. దాని పేర్లు ఏంటో చెప్పారు, కానీ నాకు అసలు గుర్తు కూడా లేదు. ఎక్కువ పడలేదు కదా, వీటితో ఏం చేస్తారని అడిగితే ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పటికిప్పుడు పట్టినవి ఫ్రెష్గా కర్రీ వండుకుంటారంట. సో ఇంట్లో వాళ్ళ ఇంటి ఆవిడ వెయిట్ చేస్తుందంట. ఇవి పట్టి తీసుకెళ్తే వంట చేసేస్తుంది, వేడివేడిగా కూర్చొని తింటామని చెప్తున్నారు ఆయన. ఆ చెప్పే మాటలు వింటుంటేనే నాకు నోరు ఊరిపోయింది. కానీ మనము ఇంకా ఇవి తినం కాబట్టి తీసుకెళ్ళలేదు. శుభ్రంగా ఈ పోలీసు దిగిన మామూలుగా ఉడకబెడతారు. అదేంటిది? అది నల్లది చొక్క అంటారు, వేరే చుక్క అంటారు. అదే దాని ఏం చేస్తారంటే కోడిగుడి పిరుపులాగా శుభ్రంగా కన్నం తోచేసి సొరపిట్టు ఉన్నట్ట వేస్తారు. అప్పుడు దాన్ని పిడుపు అంటారు. చేపలు ఇవండి, వీటిని చైనా గురక అట్లా వేస్తారు. చైనా గురక అంటారు. ఈ సముద్రం ఏ ఈ కాళ్ళ కాళ్ళ పిలుపు ఇవైతే అవసరమైతే అక్కడి నుంచి వస్తాయి. ఇదేంటిది? ఇది ఇంకో రకమా? ఎన్ని రకాలు ఉన్నాయి చూడన్నా నాలుగిట్లోనే. ఇక ఆయన కూడా చాలాసేపు వెయిట్ చేసి ఇంకా ఇవి దొరికినాయి అంట, ఇవి తీసుకొని వెళ్తున్నారు. సో ఇంకా మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఈసారి వస్తే కొంచెం ఎర్లీగా రావాలని అనుకున్నాము. మరి వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.